ఇకపోతే మిథున రాశికి ఈ సంవత్సరం ప్రారంభం నుండే చూస్తే గురుడు 3వ ఇంట ఉన్నాడు, రాహు 3వ ఇంట ఉన్నాడు. తృతీయంలో రాహు ఉండడం మంచిదే. కొంత ధైర్యము, పట్టుదల, కార్యం చేద్దామనేటువంటి ఒక ఓర్పు, ఒక రకమైనటువంటి ఒక దీక్ష ఉంటుంది. కానీ 3వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల ఉపచయ అపచయ స్థానాల్లో గురుడు ఉండడం మంచిది కాదని అంటారు. కాబట్టి 3వ స్థానంలో గురుడు ఉండడం వల్ల కొంత మనం చెయ్యాలనుకునేటువంటి పనికి మనమే బ్రేకులు వేస్తాం. వెళితే వాడు ఉంటాడో ఉండడో, ఇప్పుడు వెళితే వాడు ఉండడేమోలే అని, వాడు ఉన్నా కూడా మనమే ఉండడేమోలే అని మనమే అనుకుని మనమే ఆగిపోతూ ఉంటాం. ఇది జరుగుతుందో లేదో అని, అది ఖచ్చితంగా జరుగుతుంది, మనమే జరగదేమో అనుకుని కూర్చుండిపోతాం. కాబట్టి ఈ రకమైనటువంటి బ్రేకులు మనకు అక్కడక్కడ బ్రేకర్స్ మనకు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది క్రమేపీ మీకేంటనంటే ఆగస్టు తర్వాత కొద్దిగా గురువు రాహు విడుతున్నారు కాబట్టి ఆ గురువు 4వ ఇంటికి వస్తాడు. అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికంటే కొద్దిగా బ్రేకులు వేయడం తగ్గుతాయి, కొన్ని చికాకులు ఉన్నప్పటికీ. అలాగే 6వ ఇంట శని కుజులు ఉన్నారు కాబట్టి మిథున రాశి వారికి షష్టంలో శని మంచిది, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే షష్టంలో కుజుడు కూడా మంచిది, మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి ముఖవర్చస్సుని పెంచుతాడు. ఈ సంవత్సరం మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు చూసుకోండి, సడన్గా మీలో మీ స్కిన్లో ఒక స్కిన్ టోన్ పెరుగుతుంది, గ్లో వస్తుంది, మీకు తెలియకుండానే. మీరు ఏం చేయరు, పార్లర్కి వెళ్ళక్కర్లేకుండానే ముఖంలో ఒక మంచి వర్చస్సు వస్తుంది. అలాగే మీకు తెలియకుండానే కొంత మీకే ఏమిటో ఒక మార్పు కింద కనిపిస్తూ ఉంటుంది. అలాగే భాగ్యంలో కేతు ఉన్నాడు, కొంతవరకు మంచిదే. మీ ద్వారా ఒక మంచి యజ్ఞాలు, యాగాలు, పూజలు, కార్యక్రమాల్లో మీ యొక్క ద్రవ్యాన్ని ఖర్చు చేయించి ఒక సత్కార్యాన్ని నిర్వహింపదే మీకు మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగానే ఉంది. అలాగే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందనంటే ఆదాయం 14, వ్యయం 11, అంటే +3లోనే ఉన్నారు మిథున రాశి వాళ్ళు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 7, మొత్తం ఇబ్బంది లేదు. కాబట్టి మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ రకంగా కొంత బాగానే ఉంది. మిథున రాశి అనంటే మృగశిర 3, 4 పాదాలు పుట్టినటువంటి వాళ్ళు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలలో పుట్టినటువంటి వాళ్ళు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇవి వర్తిస్తాయి. ఈ రాశి వారికి పూర్వార్ధంలో కొంత అవరోధాలు ఉన్నా ఆగస్టు నెల తర్వాత క్రమేపీ అధిగమిస్తారు. కొత్త సంవత్సరం నుండి వృత్తి వ్యాపారాల్లో ఆటంకములు, తొందరపాటుతో తలపెట్టే కార్యముల వల్ల నష్టములు కలుగుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకండి ఆగస్టు వరకు దయచేసి. వ్యాపార భాగస్వాములతో, కుటుంబ భాగస్వామితో మీ సంబంధాలు బలపడుతున్నాయి. సంతానం వల్ల ఆనందం లభించగలదు. పిల్లల భవిష్యత్తుకై మీరు వేసే ప్రణాళిక తప్పకుండా ఫలిస్తుంది. కళత్ర వర్గం నుండి సహకారాలు మీకు అందించడానికంటే మీకు భార్య అయితే భార్య తరపు ఏ బావమరిది గారో, లేకపోతే అత్తగారో, మామగారో, లేకపోతే వాళ్ళ దూరపు చుట్టమో మీకు సహకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదు భర్త తరపు ఉన్నారనుకోండి, వాళ్ళ తరపు వాళ్ళు మీకు సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి స్త్రీలైతే. కాబట్టి కళత్ర వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి. అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు. గతంలో ఉన్న స్థిరాస్తి వివాదాలన్నీ కూడా క్రమేపీ మెల్లమెల్లగా అధిగమించి, ఆ వివాదాలను అధిగమించి మీరు మంచి అంశాలని, విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్ర వర్గం వారితో తలెత్తినటువంటి గతంలో విరోధాన్ని సమసిపోతాయి. అలాగే మీ సేవకులు, మీ కింద పనిచేసే తోటి ఉద్యోగులు మీ నుండి వాళ్ళు మంచి సహాయ సహకారాలు పొందుతారు. సమాజంలో సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుని మీరు ముందు లైన్లో నిలబడతారు. సేవ ద్వారా ఆత్మసంతృప్తిని కూడా పొందుతారు. ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ప్రసిద్ధ క్షేత్రానికి ఆకర్షితులై కొంత అమూల్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు భవిష్యత్తులో ఉంది. గతంలో చేసినటువంటి బ్యాంకు రుణాలు కొన్ని తీరుతాయి. మీ మీద ఉన్నటువంటి కొన్ని కోర్టు వివాదాలు కూడా మీకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయి. గతంలో మిమ్మల్ని తోలనాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మెల్లగా మీ వద్దకు చేరుతారు. అలాగే మీ సహాయం పొంది మిమ్మల్ని పొగుడుతారు. విదేశీ లావాదేవీలు ఉన్న వారికి కొంత అనుకూల సమయం ఉంటుంది. జనాకర్షణతో సంఘంలో కొంత పలుకుబడి సాధించే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ నెల తర్వాత కుజుడు 7వ స్థితిలో ప్రవేశిస్తాడు కాబట్టి జాగ్రత్త అవసరం. కుటుంబం రీత్యా కొంత ఇబ్బందులు, అవరోధాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి. ప్రధానంగా మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. పుల్ల విరుపు మాటలు మాట్లాడకండి. తొందరపాటు మాటల్ని అదుపులో ఉంచుకోండి. అలాగనే
మీరు అన్నీ నాకే తెలిసినటువంటి అహంభావ ధోరణి ప్రకటించకండి. గుప్త శత్రువులు విజృంభిస్తారు. మీపై పగ సాధించాలనుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేసుకుంటూ ఉంటారు. జనవరి 26వ తేదీ నుండి శని సప్తమ స్థితి సంచారం వలన వాళ్ళు ఏవైతే మీ మీద పథకాలు అల్లుతూ ఉంటారో అవన్నీ ఫలించే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడే మీరు కొంత జాగ్రత్తలు పాటించండి, నోరు పారేసుకోకండి. అలాగనే అకాల భోజనం, మానసిక చిక్కులు, అలాగే పనులు కొన్ని వాయిదా పడుతూ ఉంటాయి. కుటుంబంలో కొంత అకారణ కలహాలు మొదలవుతుంటాయి. నిద్రాభంగం కలుగుతుంది. నిద్రపోతూ పోతూ సడన్ గా ఒక దడలాగా పుట్టుకొచ్చి ఏదో దుస్వప్నాలు కనపడుతూ ఉంటాయి. ఆస్తి మీ ద్వారా సహాయం, అలాగనే మీ ద్వారా సహాయం పొందినటువంటి వారు మిమ్మల్ని ఏదో ఒక సమయంలో మిమ్మల్ని ఆదుకునేటువంటి అవకాశం ఉంది. క్రమేపీ దైవ బలంతో మీ క్లిష్ట పరిస్థితుల్ని మీరు నెగ్గుకొస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి, మీ ద్వారా మీకు సహాయం మీకు అందించాలనుకునేటువంటి వాళ్ళు మీకు చేరువవుతారు. ఇటువంటి అంశాల వల్ల మీ యొక్క ఈ గ్రహ అనుకూల స్థితులు, ప్రతికూల స్థితుల్ని మీరు అధిగమించవచ్చు. ఈ అంశాలతోటి మీరు చేయవలసినటువంటి అంశం ఏంటంటే, ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకొని, వీలు లేదు అని అంటే నేను ఒప్పుకోను. చాలా మంది అంటారు టైం లేదు అని అంటారు. టైం ఎప్పుడు లేదండి? మనిషి నిద్రపోతే టైం ఉండదు, చచ్చిపోతే టైం ఉండదు. బ్రతికుండగా టైం లేదు, టైం లేదనేవాడు అర్థం ఏంటంటే నేను చచ్చిపోతున్నాను మొర్రోయ్, నేను చచ్చిపోతున్నానని అర్థం. చావుని కోరుకోవడమే. కాబట్టి టైం లేదనే మాట అనొద్దు. మనం ఫ్లైట్కి వెళ్ళాలి, ఉదయం 6 గంటలకి ఫ్లైట్ అనుకోండి. మనం రాత్రి 11 గంటలకి పడుకున్నాం అనుకోండి, నిద్ర సరిపోదు, అయినా అలారం పెట్టుకుంటాం. ఎన్ని గంటలకి? 4 గంటలకు అలారం పెట్టుకుని, ఇంకా బాగా తెలివిగలవాడైతే ఏం చేస్తాడు తెలుసా? 4 గంటలకు అలారం పెట్టుకుని అలారం మోగడానికి 3 నిమిషాలు ముందే లేచిపోవాలి. తెలివిగలవాడు అలారం మీద డిపెండ్ అయ్యాడనంటే వీడి జీవితం ఇంకా అదేమన్నా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? వీడికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి టైం లేదనే మాట అనకండి. ప్రతి దానికి సమయాన్ని మనం కుదుర్చుకోవాలి. ప్రత్యేకించి మన జీవితం మనకు చాలా ముఖ్యం. డబ్బు, హోదా, పదవి, పేరు, అంతస్తు, ఆస్తి, వీటన్నిటికంటే మీరు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. మీరు హాయిగా ఆనందంగా ఉండడం ముఖ్యం. మీరు ప్రశాంతంగా జీవించడం ముఖ్యం. వీటికి సమానం ఇంకా ఏది కాదు ఈ భూమి మీద. కాబట్టి అవి బాగుండడం కోసరం నేను చెప్పే సూచనలు. మాకు అక్కర్లేదు అనుకుంటే మిగతావి కొని తెచ్చుకుంటామంటే మీ ఇష్టం. కాబట్టి ఇక్కడ వాయిస్ ఈజ్ అవర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి ఇప్పుడు మీరు వీలు కుదుర్చుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మీరు ప్రతిరోజు 11 సార్లు దుర్గా సూక్తము, దుర్గా కవచము, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని వినండి. దుర్గా సూక్తం వినండి. మీరందరూ వింటూ ఉంటారు. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేద. మీ అందరికీ తెలుస్తుంది. అది డౌన్లోడ్ చేసుకుని వినండి. 11 సార్లు వినండి. దుర్గా కవచం ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని వినండి. 11 సార్లు శ్రవణం చేయండి. అది పారాయణం చేసినటువంటి ఫలితమే. ఎందుకంటే మీకు రాదు కాబట్టి వినడం మొదలు పెట్టండి. అలాగే మంగళవారం నియమం చేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దేవాలయ సందర్శనం శుభదాయకం. ప్రతి మంగళవారం మీరు చేయవలసింది ఏంటంటే, ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకు మీరేం చేయాలి అని అంటే, కుజహోరా ఉంటుంది ప్రతి మంగళవారం. ఆ హోరా సమయంలో 7 నిమ్మకాయ డొప్పలు కావాలి. అంటే 3 నిమ్మకాయలు కోస్తే 6 డొప్పలు వస్తాయి. సరి సమానంగా కోసి ఆ డొప్పలో ఉన్న ఆ నిమ్మకాయ రసం పిండేసి ఆ డొప్పని తిప్పి, అలాగనే 7 డొప్పలు కావాలి. అంటే 4వ నిమ్మకాయ కూడా కోసి దాంట్లో సగం భాగం తీసుకోండి. అప్పుడు 7 డొప్పలు అవుతాయి. ఆ 7 డొప్పల్లో నువ్వుల నూనె నింపి దాంట్లో దీపం పెట్టి దుర్గాదేవి ఫోటో ముందు దాన్ని 7 దీపాలు పెట్టండి. పెట్టి దుర్గా సూక్తము, దుర్గా కవచము అక్కడ మీకు వస్తే మీరు దాన్ని పారాయణం చేయండి. రాకపోతే దాన్ని ఆన్ చేసి దాన్ని వింటూ ధ్యానం చేసి, అమ్మ మా కుటుంబంలో శాంతి పెరగాలి, మాకు అన్యోన్యత పెరగాలి, ఏ రకమైన ఇబ్బందులు ఉండకూడదని మీరు ప్రార్థించండి. ఇకపోతే మీరు చేయవలసింది ఏంటంటే, మీ చేత్తో మీరు చేసుకోగలిగే దానం అనాథలైనటువంటి వృద్ధులకు, వితంతువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 7గురికి వస్త్రాలు సమర్పించండి. మీ చేత్తో మీరు వస్త్రాలు సమర్పించండి. ఇలాగా మిథున రాశి ఇక